హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లైఫ్ స్టైల్ ఆఫ్ నిష్ట. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేయాలో నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ప్యాన్ తీసుకున్నానండి. ఇది హోమ్ మేడ్ గీ అన్నమాట. మేమే తయారు చేసాము. ఇది ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను మీకు ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. నెయ్యిని బాండల్లో వేసుకున్నామండి. నెక్స్ట్ వచ్చి మనము కజ్జికాయలు చేసుకుంటాం కదా. కజ్జికాయలు చేసుకునేటప్పుడు కొంతమందికి ఆ పిండి మిగిలిపోతూ ఉంటుంది. మేము కూడా అలాగే చేసామన్నమాట. ఆ పిండి మిగిలిపోయింది. ఆ పిండిని వేస్ట్ చేయకుండా ఆ పిండితోనే మేము డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారు చేసాము. అదే నేను మీకు షేర్ చేస్తున్నాను. చూసారు కదా, బాదం పప్పు, అలాగే ఇవి వచ్చి ఎండు ఖర్జూరం అండి. నేను వాటిని చిన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ కిస్మిస్, అలాగే తెల్ల నువ్వులు, కొంచెం బెల్లం. ఇవండి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్. అయితే వీటిని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకుంటున్నాము, అవి రెడీగా వచ్చేంతవరకు. ఇంకా మీ దగ్గర కాజు ఉంటే కాజు కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్. నా దగ్గర అయితే ప్రస్తుతానికి లేదు కాబట్టి నేనైతే యాడ్ చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చి ఆ కజ్జికాయల పొడి ఎలాగంటే కొంచెం తినే శనగలు తీసుకున్నాము, అలాగే కొంచెం చక్కెర, కొంచెం బెల్లం, అలాగే ఎండు కొబ్బరి, కొంచెం ఏలక్కాయల పొడి, వీటన్నిటిని గ్రైండ్ చేసేసామండి. అదే వచ్చి కజ్జికాయల పొడి అంటారు వాటిల్ని. ఆ పొడి కజ్జికాయలు చేయగా చాలా మిగిలింది. అది వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ని దానిలో యాడ్ చేసి డ్రై ఫ్రూట్ లడ్డూని ప్రిపేర్ చేశాను. అది దానికోసంగా ప్రిపేర్ చేసుకొనైనా చేసుకోవచ్చు, లేదా ఇలా ఎప్పుడైనా కజ్జికాయలు చేసినప్పుడు ఆ పిండి మిగిలితే అలాగైనా చేసుకోవచ్చు. నేనైతే పిండి మిగిలింది, అందుకనే ఇలా కొత్తగా ట్రై చేద్దాము అని చేశాను. నాకైతే బాగా వచ్చింది, అందుకే నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు బెల్ ఐకాన్ టచ్ చేయడం వల్ల మీకు నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్స్ లాగా వస్తాయన్నమాట. తప్పకుండా చూడండి వీడియోస్. అండ్ చూసారు కదండి, ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినవి. ఈ కన్సిస్టెన్సీని తీసుకొని వెళ్ళి నేను చెప్పినటువంటి పిండిలో కలపాలన్నమాట. అలాగా కలిపేసేసాక నెయ్యిని ఆల్రెడీ వెంటనే వేయగానే కలిపేసేసుకుంటే అది బాగా కన్సిస్టెన్సీ ముద్ద చేయడానికి ఈక్వల్గా ఉంటుంది, లేదంటే కొంచెం కష్టం అవుతుంది. అలాంటప్పుడు మీరు చక్కెరని కొద్దిగా పాకం పెట్టైనా వేసుకోవచ్చు. మేమైతే ఈ నెయ్యినే ఇది వేసాం కదా, ఆమెన కొన్ని ఉండలు చుట్టామన్నమాట. అది అయిపోయాక మళ్ళీ కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని అప్పుడు కొంచెం మనకి లిక్విడ్ లాగా కొంచెం తడి వస్తుంది కదా, అప్పుడు మేము మళ్ళీ చేసాము. చూసారు కదా, ఆ పిండిలో నేను చెప్పినటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యిలో వేయించేసేసి దానిలో యాడ్ చేసేసాము. అలాగే కాలుతూ ఉందన్నమాట, అందుకని మేము స్పూన్తో కలిపాము. నెక్స్ట్ చూసారు కదా, మేము నెయ్యి యాడ్ చేసుకుంటూ లడ్డు లాగా చుట్టుకుంటున్నామండి. మీరు ఎక్కువ నెయ్యి మాకు వద్దు, ఇష్టం ఉండదు అనుకునే వాళ్ళు పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే చక్కెర కానీ బెల్లం కానీ పాకాన్ని యాడ్ చేసుకోవాలి. మీరు అలా యాడ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆల్రెడీ మనము కజ్జికాయల పొడి అని చెప్పాను కదా, దాంట్లో స్వీట్ని తగ్గించుకోవాలి. లేదంటే అక్కడ స్వీట్ వేసి ఇక్కడ మళ్ళీ బెల్లం పాకం కానీ చక్కెర పాకం కానీ వేస్తే అది స్వీట్ ఎక్కువ అయిపోతుంది. ఇది మాకైతే చాలా బాగా నచ్చిందండి. అంటే ఎక్కువ స్వీట్ లేకుండా కన్సిస్టెన్సీ అంతా బాగా సరిపోయింది, మాకు బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, మేము మధ్యలో వరకే కలుపుకున్న వాటిని లడ్డూలాగా చుట్టుకుంటున్నాము. నెక్స్ట్ అయితే నేను బాదం పప్పును వేయించాను కదా, అది దానిలోంచి వేరు చేసేసానండి. వేరు చేసేసాక లడ్డూలు చుట్టాక పైన బాదం పప్పును పెట్టుకొని లడ్డూ పైన వచ్చేట్టుగా పెట్టుకొని లడ్డూల్ని చుట్టుకున్నాము. అది గార్నిష్ లాగా అనమాట. మీకు అలా వద్దనుకుంటే మామూలుగా చుట్టేసుకోండి, అది మీ ఇష్టం.
నేనైతే ఇలా చేశాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చాయండి. పిల్లలకి అలాగా వాళ్ళు విడిగా ఖర్జూరకాయలు అలా తినాలంటే ఇష్టపడరు. అలాంటప్పుడు ఇలా చేసేసారంటే వాళ్ళకి మంచి హెల్తీగా బాగుంటుంది. రోజుకి ఒక 2 తిన్నా కూడా చాలండి. పిల్లలు చాలా హెల్తీ ఫుడ్ అనమాట, బాగుంటుంది, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. మా పిల్లలు కూడా ఇష్టంగానే తిన్నారండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇదనమాట ఈరోజు వీడియో అయితే. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా మిస్ అవ్వకుండా నా వీడియోస్ని చూస్తూ ఉండండి. అలాగే నేను చేసే వీడియోస్లో ఏదైనా కొంచెం అడ్జస్ట్మెంట్ చేయాల్సినవి ఏదైనా ఉంటే పర్లేదండి, నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు చెప్పే ప్రతి విషయాన్ని నేను మీరు నన్ను బ్లెస్ చేస్తున్నట్టుగానే నేను ఫీల్ అవుతాను. నన్ను సజెషన్స్ ఇవ్వండి నాకు. అలాగే ఇప్పుడైతే నేను చేసినటువంటి లడ్డూస్ ఎలా వచ్చాయో నేను మీకు పిక్ లాస్ట్లో యాడ్ చేస్తాను. మీరు కూడా తప్పకుండా చేసుకొని తప్పకుండా తినండి. చాలా బాగుంటాయండి. తప్పకుండా చేసుకొని తప్పకుండా తినండి. చాలా హెల్దీ. అండ్ మీ ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా చేసి పెట్టండి. నా వీడియో అయితే ఇది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. సీ యూ లేటర్.